సైన్స్ 3D ప్రింటింగ్ సరికొత్త ఆలోచనలు నూతన ఆవిష్కరణలు 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ గురునానక్ రోడ్ విజయవాడ అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. వెల్కమ్ టు విజిల్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య శవం డోర్ డెలివరీ కేసు కేవలం క్రైమ్ కథ కాదు. ఇది వ్యవస్థలను పరీక్షిస్తున్న కేసు. ఒక దళిత యువకుడి హత్య, ఒక కుటుంబ బాధ, న్యాయం కోసం జరుగుతున్న పోరాటం. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు నాడు నేడు ఒక సాధారణ క్రైమ్ కేసు కాదు. నిజం గెలుస్తుందా లేక కథలు గెలుస్తాయా అన్న ప్రశ్నగా మారింది. ఈ కేసులో రెండు వాస్తవాలు ప్రజలందరికీ సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, జగన్ ప్రభుత్వ పోలీసు దర్యాప్తు తీరు. అనంతబాబును కాపాడటానికి నాటి ప్రభుత్వం ఏ స్థాయిలో దిగజారి పనిచేసిందో చూశాం. సుబ్రహ్మణ్య హత్య మరుసటి రోజు ఎమ్మెల్సీ అనంతబాబు పెళ్ళిళ్ళు పేరెంటాళ్లకు హాజరవటంపై నాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణను మీడియా ప్రశ్నిస్తే ఆయన ఏ తప్పు చేయలేదనే ధైర్యంతో అనంతబాబు తిరుగుతూ ఉండొచ్చు అని నిర్లజ్జగా సెలవిచ్చారు. నాటి జగన్ ఆటవిక రాజ్యంలో పోలీసుల బరితెగింపు, సాక్ష్యాలను చిదిమేసిన తీరు గత ఎపిసోడ్లో వివరంగా చర్చించుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ పోలీసుల దృఢ వైఖరి, సాక్ష్యాల పునర్విశ్లేషణ, ఫోరెన్సిక్ క్లారిటీతో అనంతబాబు భార్య పాత్ర తేల్చడం, FIR నమోదు చేయటం, కోర్టు సూచనల మేరకు ఆమెను విచారించడం జరిగింది. కొద్ది రోజుల్లో కోర్టులో హత్య కేసు విచారణ రానున్న దశలో 2 రోజుల క్రితం నాడు హత్య ప్రత్యక్ష సాక్షులను బెదిరించటం, ప్రలోభ పెట్టడం, నలుగురికి మొదటి దఫా అడ్వాన్స్గా 4 లక్షలు చెల్లించటం, పోలీసులకు ఉప్పందటం, ఒకరిని అరెస్టు చేయటం, సొమ్ములు రికవరీ చేయటం, అనంతబాబుపై మరో FIR నమోదు చేయటం, అరెస్టు చేయటానికి అనంతబాబు ఇంటికి పోలీసులు వెళ్ళటం. ఈ మొత్తం వ్యవహారం ఒక విషయాన్ని చెబుతుంది: కాకీలో ఇంకా నిజాయితీ బ్రతికే ఉంది. కాకినాడ SP బిందు మాధవ్ ధరించిన కాకి ధర్మానికి కట్టుబడి ఉందని స్పష్టం చేస్తుంది. కేసు రీఓపెన్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన సమయంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం విస్తుగొలుపుతుంది. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా భావించే ఆంధ్రజ్యోతి పత్రిక పతాక శీర్షిక కథనం పోలీసులే నిందితుడికి సాయం చేస్తున్నారంటూ సర్పవరం ఇన్ఛార్జి CI రవికుమార్ టార్గెట్గా ఆంధ్రజ్యోతి కథనం సాగింది. అతను వైసీపీ సానుభూతిపరుడని, అతని ద్వారానే లీకులు అనేది ఆంధ్రజ్యోతి కథనం సారాంశం. ఈ CI వాస్తవానికి మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సర్పవరం CI పెద్దిరాజును VRకు పంపించారు. పెద్దిరాజును ఎందుకు VRకు పంపవలసి వచ్చిందో ఆంధ్రజ్యోతి రాయకపోవటం విశేషం. మూడు రోజుల క్రితం కేవలం ఇన్ఛార్జిగా రవికుమార్ను తాత్కాలికంగా నియమించారు. DIG సెలవులో ఉండటంతో సర్పవరం CIకు పోస్టింగ్ ఆలస్యం అయ్యింది. ఆంధ్రజ్యోతి కథనంలో ఈ CI వైసీపీకి అనుకూలం అనే వార్త నిజమే కావచ్చు. ఆ మాటకొస్తే వైసీపీకి అనుకూలం కాని వారి లిస్టు తీస్తే 99% అనుకూలంగా ఉన్నవాళ్లే ఉంటారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ కేసులో ఇంత శ్రమిస్తున్న SP బిందు మాధవ్ పైన విమర్శలు వస్తున్నాయి అనే ఆంధ్రజ్యోతి అచ్చు మోటివ్ ఏంటి? ప్రశ్న ఒక్కటే: నిజాన్ని బయటకు తేవటమా లేక నిజాన్ని మసకబార్చటమా? పనిచేసే అధికారులను టార్గెట్ చేసే డబుల్ స్టాండర్డ్ వైఖరి ఎవరి ప్రయోజనాలను కాపాడటానికి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఈ కేసులో మరో రాజకీయ కోణం ప్రారంభమవుతుంది. నాడు జగన్ తన ఎమ్మెల్సీని కాపాడే ప్రయత్నం అయితే, నేడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చుట్టూ కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జ్యోతుల నెహ్రూ మేనలుడే హత్య కేసు నిందితుడు అనంతబాబు. అందువల్ల జ్యోతుల నెహ్రూ పాత్రపై వస్తున్న అనుమానాలు కేవలం ప్రచారమా లేక నిజంగా విచారణ చేయాల్సిన అంశమా అనేది తేలాలి. ప్రజల్లో మాత్రం ఒక సందేహం పెరుగుతుంది: ఈ కేసులో జ్యోతుల నెహ్రూ ఎక్కడ నిలబడ్డారు? న్యాయం పక్షాన లేక నిందితుడి చుట్టూ ఉన్న వర్గాల పక్షాన?
ఇది ఆరోపణ కాదు, ఇది పబ్లిక్ ప్రశ్న. అసలు హంతకుడి కంటే పెద్ద ప్రశ్న అతని వెనక ఎవరు నిలబడ్డారు అనే ప్రశ్న. ఈ ప్రశ్నలో జ్యోతుల నెహ్రూ పేరు ఎందుకు వినిపిస్తుంది అనేది అసలు ప్రశ్న. ఇక్కడ ప్రభుత్వం బాధ్యత చాలా కీలకం. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులకు అండగా నిలబడాలి. న్యాయం అంటే ఎవరిని కాపాడటం కాదు, నిజాన్ని నిలబెట్టడం. ఈ కేసు మనకు ఒక ఘోరమైన నిజం నేర్పింది. హంతకుడు ఒక్కడే ప్రమాదకరం కాదు, హంతకుడిని కాపాడే వ్యవస్థ ఇంకా ప్రమాదకరం. హంతకుడిని శిక్షిస్తే అర్ధన్యాయం, హంతకుడిని కాపాడుతున్న వారి పాత్రను, ప్రభావం చూపుతున్న వారిని చట్టం ముందు నిలబెడితే అది ఈ కేసులో సంపూర్ణ న్యాయం జరిగినట్టు. జ్యోతుల నెహ్రూపై వస్తున్న ఈ ప్రశ్నలు నిజమా కాదా అనేది విచారణలో తేలాలి. కానీ ప్రజల్లో పెరుగుతున్న ఈ సందేహాలకు సమాధానం మాత్రం ప్రభుత్వం బాధ్యత వహించటం తప్పనిసరి. ఇది ప్రతీకారం కోసం కాదు, విధ్వంసం బారిన పడ్డ వ్యవస్థ శుద్ధి కోసం. నిజాయితీ అధికారి ఎస్పీ బిందు మాధవ్ పాలకపక్షానికి కంట్లో నలుసుగా మారినట్టు అనిపిస్తే బదిలీ వేటు వేయవచ్చు. అందుకు తగ్గ ఆంధ్రజ్యోతి కథనం అక్కడకు రావచ్చు. అదే జరిగితే లీడర్ సినిమాలో నమ్మకం లేదు దొరా అనే డైలాగ్ ప్రభుత్వంపై ప్రజలు చెప్పుకుంటారు.